ఓకే. సో, నిన్న మనం మొన్నటి క్లాస్‌లో మనం డేటా టేబుల్స్ ఎలా ఉంటాయి, ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి, డైమెన్షన్ టేబుల్ అవన్నీ నేర్చుకున్నాం గదా! సో, మనం టేబుల్స్‌లో డేటా ఎలా స్టోర్ చేస్తాం అన్న దాన్ని బట్టి డేటాని మల్టిపుల్ అంటే ఆ స్కీమాస్ ఉంటాయి గదా! మన దగ్గర ఉన్న డేటాని మోస్ట్‌లీ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కీమాస్‌లో డివైడ్ చేస్తారు. ఒకటేంటంటే స్టార్ స్కీమా, ఇంకొకటి స్నోఫ్లేక్ స్కీమా. సో, స్టార్ స్కీమా అంటే ఏంటంటే మనకున్న ప్రతి ఇక ఈ కేస్‌లో మనకి 4 డైమెన్షన్ టేబుల్స్ ఉన్నాయి. ఆహ్, ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. సేల్స్ డేటా అన్న ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ప్రొడక్ట్ లుకప్, టెరిటరీ లుకప్, కస్టమర్ అండ్ క్యాలెండర్ డేటా మనకి డైమెన్షన్ టేబుల్స్‌కున్నాయి. సో, ప్రతి డైమెన్షన్ టేబుల్‌ని మనం డైరెక్ట్‌గా ఫ్యాక్ట్ డేటాకి జాయిన్ చేయడానికి మనకి కీ ఉంటుంది. అంటే ఫ్యాక్ట్ టేబుల్‌కి మనం అన్ని డైమెన్షన్ టేబుల్‌ని సెపరేట్‌గా జాయిన్ జేసుకోవచ్చు. సో, మన షేప్ చూస్తే స్టార్ షేప్‌లో ఉంది గాబట్టి దీన్ని స్టార్ స్కీమా అంటాం. ఇంకొకటేంటంటే స్నోఫ్లేక్ స్కీమా. ఇక్కడేమవుతుంది అంటే సేల్స్ డేటా అనేది మనకిక్కడ ఫ్యాక్ట్ డేటా. కానీ ఆహ్, ఈ ఈ ఇవన్నీ మనకి డైమెన్షన్ డేటా. సో, ఈ కేస్‌లో ఎగ్జాంపుల్‌కి ఓన్లీ ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషనే తీసుకున్నాం. సో, మనకి ప్రొడక్ట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇన్ఫర్మేషన్ సేమ్ టేబుల్‌లో లేదు. ప్రొడక్ట్ లుకప్‌లో ఓన్లీ ప్రొడక్ట్ కేటగరీ, ప్రొడక్ట్ నేమ్ ఉంది. సో, ప్రొడక్ట్ సబ్ కేటగరీలో ఇంకా కొంత ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ నాకు సేల్స్ డేటాలో నేను ఇక్కడున్న డేటా చూడాలనుకుంటున్నా. అంటే లైక్ ప్రొడక్ట్ సబ్ కేటగరీ కీని గాని, లేకపోతే కేటగరీ నేమ్ ఇన్ఫర్మేషన్ చూడాలనుకుంటున్నా. అప్పుడు ఈ ఫ్యాక్ట్ టేబుల్‌ని ఈ డైమెన్షన్ టేబుల్‌తో డైరెక్ట్‌గా కనెక్ట్ చేయలేను. ఒకవేళ నేను ఈ రే సేల్స్ టేబుల్‌కి దీన్ని ఇండిపెండెంట్‌గా కనెక్ట్ చేయగలిగితే అప్పుడది స్టార్ స్కీమ్ అవుతుంది. అట్లా చేయలేను గదా! ఒకదాని నుంచి ఇంకొక దానికెళ్ళి ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ నాకిక్కడ కావాలి అంటే ఫస్ట్ నేను ప్రొడక్ట్ కీ మీద ప్రొడక్ట్ లుకప్‌ని జాయిన్ జేయాలి. జాయిన్ చేసాక మళ్ళీ ప్రొడక్ట్ సబ్ కీ నుంచి ఈ డేటాని జాయిన్ జేయాలి. మళ్ళీ ఈ కీ యూజ్ చేసి ఈ టేబుల్‌ని జాయిన్ జేయాలి. అప్పుడే ఈ టేబుల్‌లో ఉన్న డేటా నాకు ఈ టేబుల్‌లో నేను చూపించగలుగుతాను. అర్థమైందా? సో, ఇక్కడ డైరెక్ట్ రిలేషన్ లేకుండా ఇట్లా మనం ఒకదాని నుంచి ఇట్లా మూవ్ అయితాం కాబట్టి దీన్ని స్నోఫ్లేక్ స్కీమ్ అంటారు. అంటే ఎట్లా మనకి స్నోఫ్లేక్ ఫార్మ్ అయినప్పుడు ఒక బ్రాంచ్ వచ్చి, ఆ బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ వస్తుంది. ఎట్లా మనకి స్నోఫ్లేక్ ఎలా ఉంటదో ఆ టైప్‌లో ఇది ఉంటది కాబట్టి దీన్ని స్నోఫ్లేక్ స్కీమ్ అంటారు. ఓకేనా? సో, దీనికి ప్రతిదానికి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మోస్ట్ వైడ్‌లీ యూజ్డ్ వచ్చి స్టార్ స్కీమ్ అని. కానీ స్టార్ స్కీమాకి మనం యూజ్ చేయాలంటే మనకి ఈ కేస్‌లో ఓన్లీ 5, 6 ఉన్నాయి. ఒకవేళ నాకు డైమెన్షన్ టేబుల్సే ఒక 20 ఉంటే ప్రతి టేబుల్‌కి ఆహ్, ప్రతి టేబుల్‌కి డైరెక్ట్ ఫ్యాక్ట్ ఆహ్, టేబుల్ నుంచి కనెక్ట్ చేయాలంటే 20 ఎక్స్‌ట్రా రోస్ 20 ఎక్స్‌ట్రా కాలమ్స్ నేను మెయింటైన్ చేయాలి. కానీ దాంట్లో ఓన్లీ ఒక 2, 3 మాత్రమే నేను ఫ్రీక్వెంట్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. మిగతా 18 టేబుల్స్‌ని ఓన్లీ వన్స్ ఆర్ ట్వైసే నేను కనెక్షన్ చేస్తాను. అలాంటి కేసెస్‌లో ఎక్స్‌ట్రాగా కాలమ్స్ పెట్టాల్సిన అవసరం ఉండదు గదా! సో, ఆ టైప్‌లో మనం అప్పుడు మనం ఈ స్నోఫ్లేక్ స్కీమా వాడతాం. అంటే మనం ఫ్రీక్వెంట్‌గా వాడే డైమెన్షన్ టేబుల్‌కి మాత్రమే దీంట్లో పెట్టుకొని మిగతాన్ని ఇంగో ఆహ్, ఈ డైమెన్షన్ టేబుల్ నుంచి వాటి కనెక్ట్ చేయడానికి కీస్ దీంట్లో మెయింటైన్ చేసుకుంటాం. ఓకేనా? అర్థమైందా? ఇది స్నోఫ్లేక్ స్కీమా అండ్ స్టార్ స్కీమా? సో, హై లెవెల్ ఇన్ఫర్మేషన్ ఇది. మనం నెక్స్ట్ ఇంకా డేటాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు మనం ఎలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అనేది గూడా డిస్కస్ చేద్దాం. మనం మొన్న చూసిన డేటాలో ఇప్పుడు ఇదే స్ స్కీమ్ అని చెప్తారా? ఇక్కడ ఒక డేటా చూసాం గదా! గుర్తుందా? ఆహ్, కస్టమర్ టేబుల్ ఉంది. ఇక్కడ ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఇక్కడ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో, ఫ్యాక్ట్ టేబుల్‌లో నాకు సీఐడీ మాత్రమే ఉంది. ఇక్కడ కస్టమర్ టేబుల్‌లో సీఐడీ, కస్టమర్ నేమ్ ఉంది. సో, ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ ఉంది గదా! సో, ఇప్పుడు నేనేం జేస్తానంటే ఒకవేళ ఈ 2 కేసెస్ ఇక్కడ అడుగుతాను. మీరు ఆన్సర్ జెప్పాలి. ఇక్కడ నాకు పీఐడీ గూడా ఉంది. అప్పుడు ఏ స్కీమ్ అవుతుంది? ఈ 3 డేటా సెట్స్. ఇదొకటి ఫ్యాక్ట్ టేబుల్, ఇది కస్టమర్ టేబుల్, ఇది ప్రొడక్ట్స్ టేబుల్. ఇప్పుడు ఏ స్కీమాలో ఉన్నాయి ఈ 3 టేబుల్స్? స్టార్ స్కీమాలో ఉన్నాయి. ఎందుకు స్టార్ స్కీమాలో ఉన్నాయి? హ్మ్. ఆ! అంతే.
ఇప్పుడు నేను ఈ రెండిటిని జాయిన్ జేయాలంటే ఇది యూజ్ చేసుకొని జాయిన్ జేసుకుంటాను. ఆ! అంతే. అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనం ఏం జేస్తాం ఇక్కడ, ఈ టేబుల్ నుంచి మనం ఈ సీఐడీ నుంచి జాయిన్ జేస్తాం. ప్రొడక్ట్స్ కావాలంటే ఇక్కడ పీఐడీ ఇక్కడి నుంచి జాయిన్ జేస్తాం గదా! సో, ఇది స్టార్ స్కీమాలో ఉంది. ఫ్యాక్ట్‌కి డైరెక్ట్ ఉంది. ఒకవేళ ఇలా లేకుండా నేను ఈ పీఐడీని ఇక్కడ పీకేస్తాను. నాకిక్కడ పీఐడీ ఇన్ఫర్మేషన్ లేదు. సో ఇక్కడుందనుకో. అంటే ఇక్కడ మేబీ ఇట్ డజంట్ మేక్ సెన్స్ ఇక్కడ పీఐడీని కస్టమర్ ఐడీలో ఎట్లా చూపిస్తామని. కానీ ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను ఆహ్, ప్రొడక్ట్ ఐడీ కానీ ప్రొడక్ట్ నేమ్ గాని నేను ఔట్‌కమ్‌లో చూపియాలి అనుకుంటే అప్పుడు నేను ఎలా చేయాలి ఫస్టు? ఇది ఇది స్నోఫ్లేక్ స్కీమాలో ఫస్ట్ ఏం చేయాలి? ఫ్యాక్ట్ టేబుల్‌ని కస్టమర్ టేబుల్ కనెక్ట్ చేయాలి. కదా! యూసింగ్ సీఐడీ. మళ్ళీ ఆ కస్టమర్ టేబుల్ ఈ డేటా మనకి ఇక్కడికొచ్చాక ఈ పీఐడీ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది గదా! ఆ పీఐడీ ఇన్ఫర్మేషన్ పట్టుకొని ప్రొడక్ట్ నేమ్ తీసుకురావాలి. సో, అప్పుడు మనకి ఎలా ఫ్లో అవుతుంది? ఫ్యాక్ట్ టేబుల్ ఇక్కడుంటే హ్మ్. ఇక్కడ కస్టమర్ టేబుల్ ఇక్కడ ప్రొడక్ట్స్ టేబుల్ కదా! సో, ఫస్ట్ ఈ రెండిటి మధ్యలో రిలేషన్ ఫార్మ్ అవ్వాలి. ఈ రెండిటి మధ్యలో రిలేషన్ ఫార్మ్ అయ్యి ఆహ్, ఈ మళ్ళీ ఇక్కడొచ్చిన రిజల్టెంట్ టేబుల్‌ని మనం ఇక్కడ జాయిన్ చేయగలుగుతాం. ఓకేనా? సో, ఇది స్నోఫ్లేక్ స్కీమాలో ఉంటుంది. అర్థమైంది గదా డిఫరెన్స్? సో, ఇంక నెక్స్ట్ ఏంటంటే ఆహ్, యాక్టివ్, ఇన్‌యాక్టివ్ రిలేషన్స్ నిన్న మనం చూసుకున్నాం. ఇన్‌యాక్టివ్ చేస్తే ఆ రిలేషన్ డిలీట్ అయిపోయినట్టే. కానీ జస్ట్ మన ఫ్యూచర్‌లో మళ్ళీ యూజ్ చేస్తాం అనుకున్నప్పుడు మనం ఇన్‌యాక్టివ్ చేసుకుంటాం. ఆహ్ ఇంకొకటి మనం కార్డినాలిటీ గురించి నిన్న లాస్ట్ సెషన్‌లో లైట్‌గా మాట్లాడుకున్నాం గదా! వన్ టూ మెనీ, మెనీ టూ వన్ ఇవి డిస్కస్ చేసుకున్నాం గదా! సో, ఏంటి వన్ టూ మెనీ అంటే మనకి డైమెన్షన్ టేబుల్‌లో ప్రతి ఎంట్రీ ఒక్కసారే వస్తుంది. అది మనకి ప్రైమరీ కీ గూడా ఉంటుంది. వెరాస్ మనకి ఆహ్, ప్రొడక్ట్ టేబుల్స్‌లో మల్టిపుల్ టైమ్స్ ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టు ఆహ్, డైమెన్షన్ టేబుల్‌లో ప్రతి ఎంట్రీ ఒక్కసారే ఉంటుంది. ఇక్కడ కూడా ప్రొడక్ట్ ఎంట్రీ ఒకసారే ఉంటుంది. సేల్స్‌లో మల్టిపుల్ టైమ్స్ సేమ్ ప్రొడక్ట్ సేల్ అవ్వచ్చు. సేమ్ కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్స్ పెట్టొచ్చు. సో, వన్ టు మెనీ రిలేషన్ అంటారు. సో, మోస్ట్‌లీ మనం ఒక డైమెన్షన్ టేబుల్ నుంచి ఇంకొక డైమెన్షన్ టేబుల్‌కి రిలేషన్ ఇస్తున్నప్పుడు మెజారిటీ ఆఫ్ ది కేసెస్‌లో వన్ టు వన్ ఉంటది. కానీ వన్ టు వన్నే ఉండాలని రూల్ ఏం లేదు. కానీ మోస్ట్ ఆఫ్ ది కేసెస్‌లో అలానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ. అంటే వన్ టు మెనీ మనం ఇక్కడ చూసుకున్నాం. రిలేషన్స్ గురించి. సో, నెక్స్ట్ ఏంటంటే మేజర్ ఇది మనకు అర్థమైంది. వన్ టు మెనీ ఇన్‌స్టాన్సెస్ ఎప్పుడొస్తాయి? అది ఎలా ఇక్కడ డినోట్ అవుతుంది అనేది. సో, నెక్స్ట్ ఏంటంటే వన్ టు వన్ కార్డినాలిటీ నేను చెప్పినట్టు ఇలా ఇన్ఫర్మేషన్. ఇక్కడేంటంటే ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ నేమ్ అండ్ ఎస్‌క్యూ నంబర్ ఉంది. జస్ట్ ప్రైస్ ఒకటే ఒక డిఫరెంట్ టేబుల్‌లో ఉంది. సో, ఇలాంటి కేసెస్‌లో మనం ఇక్కడ వన్ టు వన్ రిలేషనే మనకొస్తుంది. కానీ చాలా వరకు జనాలు ఏం చేస్తారంటే ఆహ్, జస్ట్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్‌కే మనకి డేటాబేస్ నుంచి 3 డిఫరెంట్ టేబుల్స్ వస్తున్నాయి. ఒక దాంట్లో ఓన్లీ ప్రైస్ ఉంది. ఇంకొక దాంట్లో ఓన్లీ మ్యానుఫ్యాక్చరర్ నేమ్ ఉంది. సో, ఇప్పుడు ఆల్రెడీ రిలేషన్ ట్రీ మనం ఎక్కువ రిలేషన్స్ ఇస్తే కాంప్లెక్స్ అయిపోతూ వెళ్తుంది కదా! దీన్ని అవాయిడ్ చేయడం కోసం ఓన్లీ ఒక్క డేటా మాత్రమే నాకు ఎక్స్‌ట్రాగా కావాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు, దాన్ని డైరెక్ట్ మెర్జ్ చేసేసి ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో ఆ డేటాని తీసుకొచ్చేస్తారు ఇక్కడికి. దానివల్ల ఎక్స్‌ట్రా ఒక్క కాలమే యాడ్ అవుతుంది కాబట్టి, మనం ఆ రిలేషన్ డయాగ్రామ్‌లో అయ్యే కన్‌ఫ్యూజన్ అవాయిడ్ చేయొచ్చు అని జెప్పి. ఓకేనా? ఇది కంప్లీట్‌లీ బేస్డ్ ఆన్ డెవలపర్ హూ ఈస్ బిల్డింగ్ పవర్ బిఐ రిపోర్ట్ వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఓకేనా? ఒకవేళ ఇక్కడ ఇంకొక 20 కాలమ్స్ ఉంటే అప్పుడు ఇట్లాంటి జాయిన్స్ చేయరు. ఎందుకంటే 20 కాలమ్స్‌లో మనం ఏ కాలమ్ వాడతామో తెలియదు గదా! అన్నీ జాయిన్ చేసి పెద్ద టేబుల్ చేయడం డజంట్ మేక్ సెన్స్. సో, ఇట్లా ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నప్పుడు, 1-1 రిలేషన్ ఉన్నప్పుడు మనం మెర్జ్ చేసేసి సింగిల్ టేబుల్ గూడా తీసుకొస్తాం. ఓకేనా? ఇంకొకటేంటంటే అప్పుడప్పుడు మనకి మెనీ టు మెనీ రిలేషన్స్ కూడా ఫార్మ్ అయితాయి. మోస్ట్‌లీ మెనీ టు మెనీ రిలేషన్స్ మనం క్రియేట్ చెయ్యము. అది యూజ్ చేయడం గూడా కరెక్ట్ కాదు. కానీ అప్పుడప్పుడు డేటా కరెక్ట్‌గా ఉండకపోవడం వల్ల, లేదంటే వాళ్ళు లెవెల్ ఆఫ్ డీటెయిల్స్ కరెక్ట్‌గా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. లైక్ ఇక్కడేంటంటే ఒకటి ప్రొడక్ట్ ఐడీ 4 ఉంది. ప్రొడక్ట్ ఐడీ 4 2 క్రీమ్ సోడానే. వాషింగ్టన్ క్రీమ్ సోడానే. కానీ ఒకటి వాషింగ్టన్ డైట్ క్రీమ్ సోడా, ఇంకొకటి వాషింగ్టన్ సోడా. సో, ఇక్కడ మనకి సేల్స్ చూస్తే డిఫరెంట్ డిఫరెంట్ డేస్‌లో ఈ ప్రొడక్ట్ ఐడీకి ట్రాన్సాక్షన్స్ అయ్యాయి. కానీ
స్పెసిఫిక్‌గా మనం ఈ ప్రొడక్ట్‌కి సేల్ అయిందా? సెకండ్ ప్రొడక్ట్‌కి సేల్ అయిందా? అన్న ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటివి ఎప్పుడైతాయంటే ప్రొడక్ట్ ఐడీ కాకుండా ఇంకొకటి ప్రొడక్ట్ సబ్ ఐడీ అని ఇంకొక కాలమ్ ఉండుండాలి ఈ డేటాలో. సో, ఇక్కడ 4 ఉన్నప్పుడు ఈ ప్రొడక్ట్ సబ్ ఐడీ అన్న కాలమ్‌లో ఫస్ట్ దానికి మేబీ ఆహ్, 41, సెకండ్ దానికి 42 ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండి, మనకి ట్రాన్సాక్షన్‌లో గూడా ప్రొడక్ట్ సబ్ ఐడీ అన్న ఇంకొక డైమెన్షన్ ఉండి, దాని మీద మనం ఇది చేయగలిగితే అప్పుడేమవుతుంది, మనం రిలేషన్ ఇస్తున్నప్పుడు ఈ ప్రొడక్ట్ ఐడీని ఇంకో కాలమ్‌ని రెండిటిని కలిపి ఒక సెపరేట్ కీ క్రియేట్ చేసి, ఆ కీ మీద మనం జాయిన్ చేస్తాం. అర్థమైందా? అంటే ఏమవుతుందంటే ఓన్లీ మనకి పిఐడీ ఉంది. ప్రొడక్ట్ సబ్ ఐడీ ఉంది. ఇక్కడ మనకి ట్రాన్సాక్షన్స్ టేబుల్స్‌లో కూడా పిఐడీ ఉంది. హ్మ్. పి సబ్ ఐడీ ఉంది. సో, ఇప్పుడు ఏంటంటే నేను ఇట్లా రాస్తాను. ప్రొడక్ట్ ఐడీ 1, 2, 3, 4. ఇక్కడ దీన్ని కూడా 1 పెడతాను. ఓకే. మనకు సేల్స్ కూడా అయ్యాయి. ఇది సేల్స్ టేబుల్. ఇది ప్రొడక్ట్స్ టేబుల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి 1, 1 ఇట్లా మనకి 3 సేల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఏదో సో అండ్ సో డేట్‌లో అయింది అని చెప్పి. ఓకేనా? 01 ఆగస్ట్ 2024. 3 డిఫరెంట్ డేట్స్‌లో ఇలా సేల్ అయింది అనుకుందాం. ఇక్కడ మనకి ఈ ఇన్ఫర్మేషన్ లేదు ఫస్ట్ కేస్‌లో. ఓకేనా? జస్ట్ క్వాంటిటీ ఉంది. ఈ క్వాంటిటీలో సమ్ 100, 140, 134 ఇలా సేల్ అయింది. ఇప్పుడు నేనేమడుగుతున్నానంటే ఏ ప్రొడక్ట్ ఎంత సేల్ అయింది అని అడుగుతాను ఇక్కడ. అంటే ప్రొడక్ట్ సబ్ ఐడీ లేదు. కానీ ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఈ నేమ్‌లో నాకేంటంటే ఈ 1కి ఉంది గదా! ఇక్కడ సోడా, ఇక్కడ డైట్ సోడా. ఓకేనా? సో, ఇప్పుడు నే నాకు ఔట్‌కమ్‌లో ఇలా కావాలి. అంటే ఒక ప్రోడక్ట్ ఉంది. ఆ ప్రోడక్ట్ ఈ నేమ్‌లో ఎంత సేల్ అయింది అని నేను అడుగుతున్నా ఇన్ఫర్మేషన్. ఆ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడి నుంచి ఇయగలుగుతామా? ఈ డేట్‌తో నాకు సంబంధం లేదు. మొత్తం సమ్మేషన్ అయ్యి కావాలి. అంటే ఇక్కడున్న టైమ్ జోన్‌లో. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఇయ్యలేము. ఎందుకు ఇయ్యలేము? ఇప్పుడు మనం పిఐడీ మీద జాయిన్ చేసామనుకో, ఇక్కడ 1 ఉంది. ఈ 3 చోట్ల 1 ఉంది. సో, ఈ మూడిటికి సమ్ ఏమవుతుంది? ఫస్ట్ ఆ సమ్ తీసుకుందాం. సో, 374 సమ్ వచ్చింది గదా! ఈ ప్రొడక్ట్ మీద మనం జాయిన్ జేసినప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో, 374 ఇక్కడ వచ్చేస్తుంది. ఈ సోడాకి ఇదే నేను నా ఔట్‌కమ్ టేబుల్‌లో ఎలా వస్తుంది వాల్యూ అంటే, ఇక్కడ 374 వస్తుంది. ఇక్కడ 374 వస్తుంది. ఎందుకో జెప్తారా? సబ్ ఐడీ మనకి ఇన్ఫర్మేషన్ లేదు కదా! సో, మనం ఓన్లీ ప్రొడక్ట్ ఐడీతో మ్యాచ్ చేసినప్పుడు, ఈ రో మ్యాచ్ అయిపోయింది. ఇక్కడ, ఇక్కడ మ్యాచ్ అయింది కాబట్టి, మనకి మొత్తం డేటా వచ్చేస్తుంది. కానీ ఇలాంటివి తప్పు కదా! ఇవి మెనీ టు మెనీ రిలేషన్స్ మన టేబుల్స్ మధ్యలో ఇస్తే ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. అప్పుడు ఐడియల్లీ మనకేమైండాలి? ఇక్కడ ఒక సబ్ ఐడీ ఉండాల్సింది. ఓకేనా? 1.1 అనుకో. లేదంటే 1.2 గాని, లేదంటే సబ్ ఐడీస్‌ని గూడా మనం 1, 2తో గూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఆహ్, ఇక్కడ 2 ఉండొచ్చు. ఇట్లా మనం సబ్ ఐడీస్ మళ్ళీ 1 దగ్గర రీస్టార్ట్ అయితూ ఉండొచ్చు కదా! సో, ఈ కేస్‌లో ఏమైతదంటే హ్మ్, మనకి మేబీ దీని గూడా 2కే సేల్ అయింది. ఇప్పుడు మనం డైరెక్ట్ సబ్ ఐడీ మీద జాయిన్ చేసామనుకో టేబుల్ అప్పుడు గూడా రాంగ్ డేటా వస్తది కదా! ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. కానీ ఇక్కడ 1 ఉంది గదా! కానీ అప్పుడు దానికెలా తెలుస్తుంది? ఈ సబ్ ఐడీ ప్రొడక్ట్ 3 దని తెలియదు గదా! డైరెక్ట్ మన పిఐడీ మీద జాయిన్ చేస్తే. సో, అప్పుడు ఎస్‌క్యూఎల్ అయితే ఏం చేస్తామంటే రెండిటి మీద జాయిన్ చేస్తాం. సో, జాయిన్ కండిషన్స్‌లో ఆన్ ఏం చేస్తాం పిఐడీ దాని తర్వాత మళ్ళీ తర్వాత అండు పెట్టి ఎస్‌క్యూఎల్ ఐడీ ఉంటే కొద్దిగా మీకు తెలుస్తుంది. అండు పెట్టి ప్రొడక్ట్ సబ్ ఐడీ రెండిటి మీద జాయిన్ చేస్తాం ఇట్లా అండ్ కండిషన్ పెట్టి. కానీ మనం పవర్ బిఐలో చూస్తే మనం ఇట్లా అండ్ కండిషన్ పెట్టి మనం రిలేషన్ ఇస్తున్నప్పుడు ఏదో ఒక్క కాలమ్ మీదే రిలేషన్ ఇవ్వాలి. ఈవెన్ మర్జ్ చేస్తున్నప్పుడు కూడా మీరు చూసారు కదా! ఓన్లీ ఒక్క కాలమ్ మీదే మర్జ్ చేయాలి. ఇలా మల్టిపుల్ కాలమ్స్‌ని యూజ్ చేయడానికి ఆప్షన్ లేదు. మీకు ఎస్‌క్యూఎల్‌లో, పైథాన్‌లో ఇలాంటి ఆప్షన్ ఉంటది. అప్పుడేం చేయాలి అంటే, ఒక కొత్త కీ క్రియేట్ చేయాలి. ఒక కొత్త కీ క్రియేట్ చేసి, ఆ కీ మీద జాయిన్ చేయాలి. సో, నాకిలాంటి కేసొస్తే నేనేం చేస్తానంటే, ఇక్కడ జాయినింగ్ కీ అని పెట్టుకుంటా. లేదంటే జస్ట్ ప్రొడక్ట్ కీ అని పెట్టుకుంటా. ఓకేనా? దీన్నేం చేస్తాను, కన్కాటనేట్ చేస్తా. కన్కాటనేట్ పిఐడీ
కొందరు అండర్ స్కోర్ వాడతారు. అది మీ కన్వీనియన్స్. అండర్ స్కోర్ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్ కాంకాటనేట్ కూడా చేయొచ్చు. నేనెందుకు అండర్ స్కోర్ వాడతా అంటే నాకు తెలియాలి కదా! ఏ రెండిటి మధ్య జాయిన్ అయింది అని చెప్పి. ఓకే. ఇది న్యూమరిక్ వాల్యూ కాబట్టి ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం నేనిక్కడ సమ్ రాండమ్ వాల్యూ రాస్తాను. ఓకేనా? ఎందుకు తీసుకోవట్లేదు. ఓకే. ఇక్కడ కాంకాటనేట్ మధ్యలో క్యారెక్టర్స్ తీసుకోవట్లేదు. ఇది చూసారా? 1, 1 ఓకే. సో, ఇక్కడేమైందంటే కన్కాటనేట్ నేను స్పెషల్ క్యారెక్టర్స్ మధ్యలో వాడాలంటే తీసుకోవట్లేదు. ఓకే. పర్లేదు. ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ కీ ఫార్మ్ అయింది గదా! సేమ్ నేను ప్రొడక్ట్ కీ ఇక్కడ గూడా జేస్తాను. సో, దీని మీద వస్తదా? ఓకే. కానీ అది మనం చూడొచ్చులే తర్వాత. ఎక్సెల్‌లో అయితే డబల్ ఒస్తుంది. ఇక్కడ ఇది గదా! గూగుల్ స్ప్రెడ్‌షీట్ కదా! కానీ మీకు కాన్సెప్ట్ అర్థమైంది గదా! నేను చెప్పాలనుకుంటుందేంటంటే, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ కీ వచ్చింది గదా! ఇప్పుడు నేను ప్రొడక్ట్ కీ మీద జాయిన్ చేశాననుకో, అప్పుడు 11 ఓకే. 11 సో, దీనికి క్వాంటిటీ సోడా క్వాంటిటీ ఎంత అంటే 100 ఇది కరెక్ట్‌గొస్తుంది. ఇప్పుడేంటి ఇక్కడ 12 గదా! 12కి 12 ఇక్కడ మ్యాచ్ అయింది. ఇక్కడ మ్యాచ్ అయింది. సో, 274 రావాలి క్వాంటిటీ. 274 వస్తుంది. కానీ ఇప్పుడు మనకి దీని మధ్యలో ఏముంది? 1 టు మెనీ రిలేషన్ ఉంది ఇక్కడ కదా! ఇక్కడేముంది మనకి 1 టు మెనీ ఉంది. 1 టు మెనీ ఉన్న 1 టు 1 ఉన్న మనకి కరెక్ట్‌గా వస్తుంది డేటా. ఎప్పుడైతే మెనీ టు మెనీ వస్తదో అప్పుడు ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? సో, మెనీ టు మెనీ మనం అవాయిడ్ చేయాలి. ఎస్పెషల్లీ మనం రిలేషన్ వాడి మన అవుట్‌పుట్‌లో క్వాంటిటీ ఇలాంటివి చూపించాలి అని మనం అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఓకేనా? కానీ అప్పుడప్పుడు మనం మెనీ టు మెనీ రిలేషన్ పక్కా వాడాల్సిన ఇష్యూస్ అట్లాంటివొస్తాయి. అప్పుడు మోస్ట్‌లీ న్యూమరిక్ వాల్యూ కాకుండా ఒక టెక్స్ట్ వాల్యూని తీసుకురావడానికి అలాంటివి వాడి ఫస్ట్ గాని, లాస్ట్ గాని ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. అవి వాడితే అప్పుడప్పుడు డేటా కరెక్ట్ ఒస్తది గానీ, మోస్ట్‌లీ అది వాడకూడదు. ఎవరికన్నా మీరు రివ్యూకి ఆ ఫైల్ పంపించినా మెనీ టు మెనీ వాడితే వాడొద్దనే చెప్తారు. ఓకేనా? ఇది 1 టు మెనీ, మెనీ టు ఈ రిలేషన్స్ కాన్సెప్ట్స్ ఇక్కడ. సో ఓకే. ఇప్పటి వరకు మనం ఏం చూసాము? ఈ ఎగ్జాంపులే మనం తీసుకుంటే, ఇప్పటి వరకు ఇది సేల్స్ అనేది మనకి ఫ్యాక్ట్ టేబుల్ కదా! కస్టమర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ అనేటివి డైమెన్షన్ టేబుల్స్. ఓకే. కానీ చాలా కేసెస్‌లో ఇంత సింపుల్ డేటా మనకుండదు. మనకి ఇంకొక రిటర్న్స్ డేటా గూడా ఉంటది. అప్పుడేమైతది? సేమ్ ఇట్లా నేను కస్టమర్ ఐడీ ఉంది. వాళ్ళు ఏం ఆర్డర్ పెట్టారు. ఇంకోటి ప్రొడక్ట్ ఐడీ, ఇంకొకటి రిటర్న్స్ డేటా ఉంది. రిటర్న్స్ డేటా అంటే అది గూడా ఆహ్, రిటర్న్స్ డేటా అనేది డైమెన్షన్ టేబులా? ఫ్యాక్ట్ టేబులా? చెప్పండి. అమెజాన్ ఆర్డర్స్ డేటా జూస్తున్నాము. మనకి సేల్స్ డేటా ఉంది. ఎన్ని ఆర్డర్స్ వచ్చాయి? ఎంత సేల్ అయిందని. ఇంకొకటి రిటర్న్స్. అమెజాన్‌లో రిటర్న్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ ఒకటుంది. ఆ రిటర్న్ ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ డైమెన్షన్ టేబులా? ఫ్యాక్ట్ టేబులా? ఆ ఇన్ఫర్మేషన్ ఫ్యాక్ట్ టేబుల్. ఆ ఇన్ఫర్మేషన్ గూడా. ఎందుకంటే అక్కడ గూడా సేమ్ కస్టమర్ మల్టిపుల్ ప్రొడక్ట్స్‌ని రిటర్న్ చేయొచ్చు. మల్టిపుల్ కస్టమర్స్ సేమ్ ప్రొడక్ట్‌ని గూడా రిటర్న్ చేస్తూ ఉండొచ్చు కదా! సో, అది గూడా ఫ్యాక్ట్ టేబుల్ అవుతుంది. సో, అలా ఫ్యాక్ట్ టేబుల్ ఉన్నప్పుడు అడ్వైస్డ్ ఏంటంటే మనం డైరెక్ట్ ఫ్యాక్ట్ టేబుల్ నుంచి జాయిన్ చేయగూడదు. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి ఈ 2 ఆహ్, ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి. ఒకటి సేల్స్ డేటా, ఇంకొకటి రిటర్న్స్ డేటా. మనకి డైమెన్షన్ టేబుల్స్ క్యాలెండర్ లుకప్, ఇంకా కస్టమర్ లుకప్, ప్రొడక్ట్ లుకప్ ఉంది. సో, ఇక్కడున్నప్పుడు మనకి మల్టిపుల్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ పాసిబుల్ ఉంటాయి. సో, కానీ అడ్వైస్డ్ ఏంటంటే మనకి సేల్స్‌కి, రిటర్న్స్‌కి మధ్యలో డైరెక్ట్ రిలేషన్ ఇవ్వకుండా, ఆ రిలేషన్ ఈ డైమెన్షన్ టేబుల్ త్రూ ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఈ క్యాలెండర్ లుకప్ డైమెన్షన్ టేబుల్ ఉంది గదా! ఇక్కడి నుంచి దీనికి రిలేషన్ ఇవ్వాలి. దీని నుంచి దీనికి ఇస్తాం సేమ్. కస్టమర్ లుకప్‌కి కూడా ఆహ్, కస్టమర్ టేబుల్ నుంచి మనం ఆహ్, ప్రొడక్ట్‌కి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. సేల్‌కి ఇస్తాం. అలా ఇవ్వడం వల్ల మనకేమవుతుందంటే, మనం ఈ టేబుల్ నుంచి మనం వన్ టు మెనీ రిలేషన్ పెట్టి కార్డినాలిటీ ఎప్పుడన్నా మనం డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి ఫ్లో చేస్తామని చెప్పాం గదా! అప్పుడు ఈ టేబుల్ మీద మనం ఏ ఫిల్టర్ పెట్టినా సేమ్ ఫిల్టర్ ఈ 2 డేటాలో అప్లై అవుతుంది.
ఓకేనా? అది మనం ఎగ్జాంపుల్‌తో చూద్దాం నెక్స్ట్ స్లైడ్స్‌లో కొద్దిగా క్లారిటీ వస్తుంది. ఓకే. ఏంటంటే ఇలా ఇచ్చాం ఫస్ట్ మన ఈ ఎగ్జాంపుల్ కోసం ఓన్లీ టెరిటరీ లుకప్ ఒక్కటే తీసుకుందాం. ఈ మల్టిపుల్ దాంట్లో ఇదో ఇంకొకటి టెరిటరీ అన్న కాలమ్ రెండిట్లో ఉంది. ఓకేనా? సో, ఫస్ట్ రిలేషన్ ఎలా ఇచ్చాము? మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ప్రకారం డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి వన్ టు మెనీ రిలేషన్‌తో డైరెక్షన్ ఇలా ఫ్లో అవ్వాలి. రిలేషన్ ఉంటుంది కదా! బై డైరెక్షనల్, సింగిల్ డైరెక్షనల్. సింగిల్ సెలెక్ట్ చేసి ఇట్లా ఫ్లో అయ్యేలా చూసుకుంటాం. ఓకే. ఇదయ్యాక హ్మ్. ఇప్పుడు మనం ఇలా ఇన్ఫర్మేషన్ చేయాలి. ఇప్పుడు నాకు టెరిటరీ కీ అన్న కాలమ్ 3 టేబుల్స్‌లో ఉంది. ఓకేనా? సో, 3 టేబుల్స్‌లో ఆ డేటా ఉన్నప్పుడు నేను నా రిపోర్ట్ వ్యూలో ఈ ఈ టెరిటరీ కీ వాడి నేను ఈ సేల్స్ డేటాని, ఈ డేటాని రిప్రజెంట్ చేశాననుకో, అప్పుడు ఇలా డేటా వస్తుంది. ఇక్కడ నాకు రిటర్న్స్ టేబుల్స్‌లో టెరిటరీ కీ 2కి, 3కి ఏం రిటర్న్సే అవ్వలేదు. సో, అక్కడ నాకు బ్లాంక్ వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అట్లా కాకుండా నేను టెరిటరీకి నాకు సేల్స్ డేటాలో ఉన్న టెరిటరీకి వాడి చేశాననుకో, అప్పుడు నాకు ఆర్డర్స్ డేటా కరెక్ట్‌గానే వస్తుంది. ఎందుకంటే ఈ కీ ఇక్కడే ఉంది. కాలమ్ గూడా ఈ సేల్స్ ఆర్డర్ క్వాంటిటీ కాలమ్ గూడా ఇదే టేబుల్ నుంచి మనం వాడుతున్నాం గదా! సో, నాకు ఈ డేటా కరెక్ట్‌గా వస్తుంది. కానీ రిటర్న్స్ డేటా తప్పొస్తుంది. ఈ రిటర్న్స్ డేటా ఏమొస్తుంది అంటే, ఇప్పుడు ఈ టెరిటరీ కీ వాడాను. ఈ టేబుల్ నుంచి ఈ టేబుల్‌ని ఫిల్టర్ జేయడానికి కరెక్ట్ లేదు గదా! ఫ్లో ఒక డైరెక్షనే ఫ్లో అవుతుంది గదా! ఇక్కడ. సో, ఈ టేబుల్ నుంచి మనం టేబుల్ వాడితే, ఈ ఫిల్టరు ఓన్లీ ఈ టేబుల్ వరకు అప్లై అవుతుంది. ఇది ఇలా ఎళ్లి ఇక్కడి నుంచి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకురాదు. అప్పుడేమవుతుందంటే టెరిటరీ 1కి ఏ ఇన్ఫర్మేషన్, 2కి ఏ ఇన్ఫర్మేషన్ అని పవర్ బిఐకి తెలియక, ఇటు రిటర్న్స్ డేటాలో ఉన్న టోటల్ సమ్మేషన్ ఎంతైతే ఉంటదో, ప్రతిదానికి ఆ సమ్ వాల్యూ చూపిచ్చేస్తుంది. విచ్ ఈస్ రాంగ్. అట్లా కాకుండా నేను ఇలానే రిలేషన్ పెట్టి వన్ టు మెనీ ఫ్లోయింగ్ ఫ్రమ్ టెరిటరీ లుకప్ టు డైమెన్షన్ టు ఫ్యాక్ట్ పెట్టి నేను ఇది వాడాను అనుకో రిటర్న్స్ టేబుల్. రిటర్న్స్‌లో నాకు 2, 3 లేదు కదా! టెరిటరీ ఐడి. దాని ఇన్ఫర్మేషన్ అసలు చూపించదు. ఆర్డర్స్‌లో కూడా సేమ్ ఇక్కడైనట్టే దేని టెరిటరీకి ఏ ఆర్డర్స్ అని తెలియక ఈ టోటల్ సమ్ ఉంది కదా! 84174 అది అన్నిటికి చూపించేస్తుంది. ఓకేనా? సో, దీన్ని అవాయిడ్ చేయడానికి ఏం చేయాలి అంటే ఇక్కడ 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేం చేస్తామంటే బోత్ డైరెక్షనల్ ఆన్ చేస్తాం ఫిల్టర్స్. సో, 2 డైరెక్షనల్స్ ఆన్ ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే సేల్స్ డేటాలో ఉన్న టెరిటరీకి మనం తీసుకున్నా కానీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ ఫిల్టర్ కాంటెక్స్ట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఎలాగో టెరిటరీ లుకప్‌కి, రిటర్న్స్‌కి రిలేషన్ ఉంది కాబట్టి రిటర్న్స్ డేటా కూడా కరెక్ట్‌గా మనకు చూపిస్తుంది. ఓకేనా? ఈ చేంజ్ ఎక్కడ చేస్తాము? ఈ కేస్‌లో ఇలా ఉంది గదా! ఇప్పుడు దీన్ని ఈ ప్రాపర్టీస్ ఓపెన్ చేసుకొని, ఈ రిలేషన్ మీద క్లిక్ చేసి, సింగిల్ డైరెక్షన్ బోత్ డైరెక్షన్ చేసి, అప్లై చేస్తే ఇక్కడ చూడండి సింగిల్ డైరెక్షన్ ఉంది. ఇప్పుడు 2 డైరెక్షన్స్‌లో ఫ్లో అవుతుంది. చూసారా? ఇప్పుడు 2 డైరెక్షన్స్‌లో ఫ్లో అవుతుంది డేటా. అప్పుడు నాకు ఈ కస్టమర్ డేటాని నేను ఇంకా వేరే దానికి ఎక్కడన్నా నేను జాయిన్ చేసుకున్నా, అప్పుడు కరెక్ట్‌గా ఫిల్టర్ ఫ్లో అవుతుంది అక్కడికి. ఓకేనా? ఆ ఇన్ఫర్మేషనే ఇక్కడ మనం చెప్తున్నాము. ఓకే. ఇది చూసాక ఇప్పుడు డేటా ఎలా అవుతుందో చూడండి. ఇప్పుడు టెరిటరీకి ఇక్కడి నుంచి వాడినా, దీని నుంచి వాడినా మనకి రిటర్న్స్ డేటా కరెక్ట్‌గానే వస్తుంది. ఎందుకంటే ఇక్కడి నుంచి వాడితే యాహ్! ఇక్కడి నుంచి వాడితే ఇది ఎలాగో డైమెన్షన్ టేబుల్ కదా! ఇదే బెస్ట్ వే. అది కరెక్ట్‌గానే వస్తుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వాడితే కూడా ఇక్కడ మనం ఏవే తీసుకున్నామన్న ఫిల్టర్ కాంటెక్స్ట్ దీని త్రూ దీనికి ఫ్లో అయ్యి ఇక్కడి నుంచి ఇక్కడికి రిలేషన్ ఉంది కాబట్టి కరెక్ట్‌గా వస్తుంది. వేరాస్ మనం దీని నుంచి వాడామనుకో, దీని నుంచి ఇక్కడికి ఫ్లో అవ్వదు కదా కాంటెక్స్ట్. సో, దీని డేటా కరెక్ట్‌గా వస్తుంది. సేల్స్ టేబుల్ నుంచి మనం కాలమ్ యూజ్ చేసినప్పుడు అది రాంగ్ వస్తుంది. ఓకే. సో, నెక్స్ట్ ఇలా కాకుండా మనం దీన్ని బై డైరెక్షనల్ చేసి దీన్ని సింగిల్ డైరెక్షనల్ చేశామనుకో అప్పుడేమవుతుంది? ఇది ఎలాగో కరెక్టే వస్తుంది. ఇది రాంగ్. ముందులాగానే రాంగ్ వచ్చింది. సో, ఈ కేస్‌లో ఏమైంది? మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కాంటెక్స్ట్ ఫ్లో చేస్తున్నాం. మనకి రిటర్న్స్ డేటాలో ఓన్లీ 8 ఎంట్రీసే ఉన్నాయి. 2 అండ్ 3 టెరిటరీకి డేటానే లేదు. అప్పుడేమవుతుంది? ఈ కేస్‌లో ఇక్కడి నుంచి ఇట్లా ఫిల్టర్ ఫ్లో చేసినప్పుడు ఈ ఫిల్టర్ ఇక్కడ అప్లై అయింది. ఇది ఇక్కడ అప్లై అయింది. కానీ 2, 3 అన్న టెరిటరీ కీస్ ఇక్కడ లేవు కాబట్టి, మనకి ఈ ఆర్డర్ సేల్స్ డేటా నుంచి ఆ టెరిటరీ ఇన్ఫర్మేషనే కంప్లీట్‌గా మిస్ అయిపోయింది. కదా! సో, అది తప్పు. అది రాంగ్. ఇలా గూడా రాకూడదు ఇన్ఫర్మేషన్.
సో, హ్మ్. ఇంకొక కేస్ ఇప్పుడు మనం ఇట్లా చూసాం గదా! సో, దీనికి మీరేం జెప్పొచ్చు? ఓకే. ముందు ఇక్కడ బై డైరెక్షనల్ వాడాం. ఇప్పుడు ఇక్కడ వాడాం గదా! 2 చోట్ల బై డైరెక్షనల్ పెడదామని. సో, 2 చోట్ల బై డైరెక్షనల్ పెడితే యాంబిక్విటీ అని ఒక ఎర్రర్ ఒస్తుంది పవర్ బిఐలలో. సో, పవర్ బిఐలో యాంబిక్విటీ అనే ఎర్రర్ ఏం డిఫైన్ చేస్తుందంటే, ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఆహ్, ఈ ఏంటి ఫిల్టర్ కాంటెక్స్ట్‌ని చూడ్డానికి ట్రై చేస్తున్నాం. అదే ఫిల్టర్ కాంటెక్స్ట్ ఇక్కడి నుంచి కూడా అప్లై అయిపోతుంది గదా! సో, అప్పుడు ఇలాంటి ఎర్రర్స్ మనకొస్తాయి. ఏంటంటే సేల్స్ డేటాకి, ప్రొడక్ట్ డేటాకి యాంబిగ్విటీ ఇంట్రొడ్యూస్ అయింది. ఎందుకంటే ప్రొడక్ట్ టేబుల్‌ని దీన్ని ఆల్రెడీ యాక్టివ్ రిలేషన్ ఉంది అని జెప్పి. ఆ కేస్‌లో మనం ఏం జేయాల్సొస్తది? దీన్ని ఎయిదర్ యూనిడైరెక్షనల్ జేయాలి. లేదంటే ఆహ్, ఆహ్, ఈ డే అంటే ఈ రె రెండిట్లో ఉన్న బై డైరెక్షనల్ తీసేసి ఒకటి మాత్రమే యూని డైరెక్షనల్ పెట్టాలి. లేదంటే రెండిటిని యూని డైరెక్షనల్ చేసేసి ఫ్లోట్ డైమెన్షన్ ఇచ్చి ఫ్యాక్ట్ టేబుల్‌కి పెట్టాలి. ఓకేనా? సో, దీనివల్ల సేమ్ అలానే ఇష్యూస్ వస్తాయి. యాంబిగ్విటీ వచ్చి అది ఎయిదర్ ఆ రిలేషన్‌ని అసలు తీసుకోనివ్వదు. లేదంటే ఒకవేళ తీసుకుంటే కూడా రాంగ్ డేటా వస్తుంది. సో, ఆహ్, ఇది కార్డినాలిటీ వరకు. ఇది మనం లాస్ట్‌లో మనం ఒక పెద్ద ప్రాజెక్ట్ చేస్తామని చెప్పాం కదా! ఒక ప్రాజెక్ట్ తీసుకొని మనం చేస్తున్నప్పుడు ఇది మనకు క్లారిటీ వస్తుంది. కానీ చాలా కేసెస్‌లో మనం చిన్న చిన్న ప్రాజెక్ట్స్ వాడినప్పుడు ఇట్లా 2 ఫ్యాక్ట్ టేబుల్స్ మనకుండవు. మోస్ట్‌లీ డైమెన్షన్ టేబుల్సే ఉంటాయి. అప్పుడు మనం ఈ బై డైరెక్షనల్లా ఇవి ఇంత పట్టించుకోము. మోస్ట్‌లీ నేనెలా చేస్తానంటే ఏదన్నా ఒక్క బేస్ టేబుల్ పెట్టుకొని, ఆ బేస్ టేబుల్ నుంచి నేను స్టార్ స్కీమాలో ఇది ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఈ కేస్‌లో మనకేమైందంటే, ఇది కైండ్ ఆఫ్ స్నోఫ్లేక్ స్కీమా కదా! 2 ఫ్యాక్ట్ టేబుల్స్ ఉన్నాయి. ఒక డైమెన్షన్ టేబుల్‌ని ఇన్ఫర్మేషన్ మనం యూజ్ చేయాల్సొచ్చింది. అట్లా లేకుండా మనకి స్టార్ స్కీమా అనే ఉన్నప్పుడు మనకేమి ఇష్యూ ఉండదు. ఓకేనా? సో, నేను అప్పుడప్పుడు ఏం చేస్తాను అంటే, ఒకవేళ పాసిబుల్ అయితే డైరెక్ట్ సేల్స్ డేటాని రిటర్న్స్ డేటాకి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అప్పుడు మన టేబుల్ డేటా సైజ్ పెరుగుతుంది. హ్మ్. కానీ మనకి ఆ ఇష్యూ ఉండదు. ఆహ్, అంటే డైరెక్ట్ నేను ప్రొడక్ట్ ఐడీని ఇక్కడ మ్యాప్ చేసుకుంటా. ఒకవేళ నాకు మెనీ టు మెనీ ఎర్రర్ ఇక్కడొచ్చిందనుకో, సేల్స్ డేటా నుంచి రిటర్న్స్ డేటాకి, అప్పుడు నేను అది అవాయిడ్ చేసేస్తాను. కానీ కొన్ని కేసెస్‌లో మనం లక్కీ ఉంటే మనకేమవుతుంది అంటే, సేల్స్ డేటాలోనే ఒక కాలమ్ ఉంటుంది. రిటర్న్ ఐడీ అని చెప్పి. అంటే మనకి ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ అయ్యాయి. సేమ్ మళ్ళీ ఇక్కడ పవర్ బిఐకెళ్తే మనకిక్కడ ఆహ్, ఒక 100 ప్రొడక్ట్స్ సేల్ అయితే దీంట్లో మేబీ ఓన్లీ ఒక ఒకవేళ ఈ కేస్‌లో తీసుకుంటే 4 ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! అన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ అవ్వవు గదా! ఒక 2 ప్రొడక్ట్సే రిటర్న్ అయ్యాయనుకుంటే, ఇది రిటర్న్ ఐడీ 1 ఇది రిటర్న్ ఐడీ 2. ఒకవేళ 2 ప్రొడక్ట్సే రిటర్న్ అయ్యాయనుకో, నాకు ఓన్లీ రిటర్న్ ఐడీ నాకు సేల్స్ టేబుల్‌లో వచ్చేస్తుంది ఆ ఇన్ఫర్మేషన్. ఒకవేళ రిటర్న్ ఎవరు చేశారు? రిటర్న్‌కి వాల్యూ ఎంత? ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఇంకో సెపరేట్ రిటర్న్స్ టేబుల్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? సో, మనకేమేముంటుంది డేట్, రిటర్న్ ఐడీ, వాల్యూ, సిఐడి సంథింగ్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ఇక్కడ మేబీ ఇది రిలేటివ్‌గా సేల్స్ డేటాతో కంపేర్ చేస్తే ఇది లీనర్ డేటా ఉంటుంది. ఇక్కడ మనకి 1,000,000 ఎంట్రీస్ ఉంటే ఇక్కడ రిటర్న్స్‌లో హార్డ్‌లీ ఒక 50,000 ఉండొచ్చు. అంత కూడా ఉండవు. ఓకే. 50,000 అనుకుందాం. ఒక 5%, 10% ఆఫ్ ది డేటా రిటర్న్ అవుతుంది అనుకుంటే. అప్పుడేమవుతుంది? నాకు ఆర్ఐడీ ఉంది గాబట్టి, నేను డైరెక్ట్ ఆర్ఐడీ యూజ్ చేసుకొని, ఈ ఇన్ఫర్మేషన్ నాకు నీడ్ ఉన్న ప్రకారం ఈ రెండిటికి రిలేషన్ ఇచ్చుకుంటాను. ఓకేనా? అప్పుడు నాకు మధ్యలో వేరే టేబుల్‌ని యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. కానీ చాలా కేసెస్‌లో ఇలా మనకి ఉండదు ఇన్ఫర్మేషన్. ఇలా ఉండదు. మధ్యలో ఇక్కడ ఒక రిటర్న్ ఐడీ కాకుండా ఆర్డర్ ఐడీ ఉంటుంది. ఆహ్, ఈ రిటర్న్ ఐడీలో ఇక్కడ గూడా ఆర్డర్ ఐడీ ఉంటుంది. సో, అప్పుడు ఆర్డర్ ఐడీ యూజ్ చేసి ఈ రెండిటిని కనెక్ట్ చేయాల్సుంటది. అప్పుడు డైరెక్ట్ మనం రిటర్న్స్‌తో చేయలేం గదా! అప్పుడు మధ్యలో ఇంకొకటి ఆర్డర్స్ అన్న టేబుల్ కనెక్ట్ చేయాల్సుంటది. అప్పుడు మళ్ళీ మనం కైండ్ ఆఫ్ స్నోఫ్లేక్ స్కీమాలోకెళ్ళిపోతాం. అంటే బేస్డ్ ఆన్ మన డేటా ఎలా ఉంది అన్న దాన్ని బట్టి మన రిలేషన్స్‌ని మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా? ఈ యాంబిగ్యూటీ గురించి మాట్లాడుకున్నాం. ఇంకా హైడింగ్ ఫీల్డ్స్ తెలుసు కదా! ఈ హైడింగ్ ఫీల్డ్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు డేటాలో ఇదొచ్చింది. కానీ నాకు కొన్ని అవసరం లేదు. ఇప్పుడు ఈ కేటగిరీ అన్నది నేనసలు యూజ్ చేయననుకుంటే, నేను హైడ్ మీద క్లిక్ చేస్తే ఈ కాలమ్ హైడ్ అయిపోతుంది. ఇప్పుడు కేటగిరీ ఇక్కడ హైడ్ చేశాను గదా! ఇక్కడ మనకి కేటగిరీ కనపడదు. కేటగిరీ దేంట్లో హైడ్ చేసాం? ప్రొడక్ట్ డేటా.
ఇప్పుడు 1 ప్రొడక్ట్ డేటాకెళ్తే నా కేటగరీ అనే కాలమ్ ఇక్కడ కనపడదు. దాన్ని అన్‌హైడ్ చేయాలి అంటే మనం ఇక్కడికొచ్చి ఇక్కడ గూడా అన్‌హైడ్ చేయొచ్చు. ఇక్కడ గూడా ప్రొడక్ట్ డేటాలోకెళ్ళి ఇక్కడ హిడెన్ ఉంది గదా! ఈ ఐ సింబల్ మీద మళ్ళీ క్లిక్ చేస్తే అది అన్‌హైడ్ అయిపోతుంది. ఇది అన్‌హైడ్ అయిపోతే మళ్ళీ ఇక్కడ నాకు రిపోర్టింగ్ వ్యూలో గూడా కనపడుతుంది మళ్ళీ. సో, ఇలాంటివి అన్‌హైడ్ ఆప్షన్స్ మనం చేసుకోవచ్చు. ఇది గూడా చాలా యూజ్‌ఫుల్. ఎందుకంటే ఆహ్, అప్పుడప్పుడు మనకి కస్టమ్ కాలమ్స్ క్రియేట్ చేయాల్సుంటది. ఆ కస్టమ్ కాలమ్స్‌ని క్రియేట్ చేసి దాన్ని వేరే కాలమ్‌లో వాడతాం. వాడిన తర్వాత నాకు రిపోర్ట్ వ్యూలో అన్ని చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కాలమ్స్ అయ్యే కొద్దీ ఒక్కొక్క టేబుల్‌లో ఒక 50, 60 కాలమ్స్ ఉన్న కొద్దీ మనకి చాలా కష్టమవుతుంది. ఆ డేటాని చూడడం. ఇప్పుడు ఏదైనా చేంజ్ చేయాలనుకున్నా, ప్రతిసారి ఇక్కడ నావిగేట్ చేయలేం. సెర్చ్ చేయాల్సొస్తుంది. ఈ సెర్చ్ ఆప్షన్ మనం వాడుకోవచ్చు. కానీ బెటర్ ప్రాక్టీస్ ఏంటి అంటే, మనకి యూజ్ చేయము అనుకున్న కాలమ్స్‌ని హైడ్ చేసేస్తే బెటర్. అసలు వాటిల్ని ఈ పవర్ బిఐలోకి తీసుకురాకూడదు. ఒకవేళ తీసుకొస్తే కూడా హైడ్ చేసుకుంటే బెటర్. ఓకేనా? నెక్స్ట్ ఇంకొకటి ఇది ఆప్షన్ మనకి చాలా ఎక్కువ డేటా ఉన్నప్పుడు పనికొస్తుంది. ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఇప్పటి వరకు చేస్తున్న సెషన్స్‌లో వాడా. ఇక్కడేంటంటే ఆల్ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే మనకి పవర్ బిఐ ఫైల్‌లో లోడ్ అయిన టేబుల్స్ అన్నీ వస్తాయి. ఇప్పటి వరకు ఈ పవర్ బిఐ ఫైల్‌లో ఎన్ని టేబుల్స్ లోడ్ అయ్యాయి, ఇన్ని టేబుల్స్ లోడ్ అయినాయి. ఇక 3, 4, 5, 6, 7, 8, 9 టేబుల్స్ లోడ్ అయినాయి. ఇక్కడ మనం చూస్తే ఈ రిలేషన్ డయాగ్రామ్ చాలా కన్‌ఫ్యూజన్ ఉంటది గదా! ఇక్కడ చూస్తే ఈ 4 డేటా ఇక్కడ రైట్ సైడ్‌లో ఉన్న 4 ఒక ఇన్ఫర్మేషన్. ఈ లెఫ్ట్ సైడ్‌లో ఉన్న ఈ 4 దీనికి సంబంధం లేదు. ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గదా! సో, ఇప్పుడు మనం ఏం జేయొచ్చు ఇట్లా ఉన్నప్పుడు, ఇట్లా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా డేటా లేకుండా మనం ఒక కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిలేషన్స్ అని క్రియేట్ చేశా. దీంట్లో ఓన్లీ ఈ 4 టేబుల్సే వాడా. ఇక్కడ గ్రూప్ 1 అని ఉంది. గ్రూప్ 2 గ్రూప్ 2 ఏంటి ఉంది ఇది. గ్రూప్ 1 అండర్‌స్కోర్ 11 అని ఉంది కదా! దీంట్లో ఓన్లీ ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పటి వరకు మనం చూసాం కదా! కస్టమర్ డేటా, సేల్స్ డేటా. ఇలా ఎలా క్రియేట్ చేస్తామంటే, ఇలా చేయడం వల్ల టేబుల్స్ డూప్లికేట్ అవ్వదు. జస్ట్ ఈ వ్యూలో ఆ టేబుల్స్ మాత్రం కనపడతాయి. ఇప్పుడు నేను ఇలా వ్యూ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఇక్కడున్న ఈ 1 అండర్‌స్కోర్‌తో 1తో స్టార్ట్ అవుతున్నాయి కదా! 1తో స్టార్ట్ అవుతున్న టేబుల్స్‌ని మాత్రమే నేను చూపించాలనుకుంటున్నా. దాని మీద క్లిక్ చేస్తే. ఓకేనా? మిగతావంతా నాకొద్దు. అప్పుడు నాకు ఉన్న ఈ మొత్తం ఇన్ఫర్మేషన్‌ని స్లోగా చిన్న చంక్స్‌గా మనం చూడొచ్చు కదా! ఇన్ఫర్మేషన్. దీనివల్ల మనకి టేబుల్స్ డూప్లికేట్ అవ్వవు. జస్ట్ ఈ పోర్షన్ ఆఫ్ ఆహ్, రిలేషన్‌షిప్ ట్రీ మాత్రమే కనపడుతుంది. దానికి న్యూ లేఔట్ మీద క్లిక్ చేసి ఆహ్, ఇక్కడ మనకు కావాల్సిన టేబుల్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తాం. ఇట్లా మనకు కావాల్సిన టేబుల్స్‌ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే ఇప్పుడు చూడు నేను రిలేషన్స్ కూడా క్రియేట్ చేయలేదు. అది ఆల్రెడీ మనకి ఇక్కడ ఎగ్జిస్టింగ్ ఉన్నాయి కదా! రిలేషన్స్. ఎగ్జిస్టింగ్ ఉన్న రిలేషన్స్‌ని అది తీసుకునేసింది. ఒకవేళ ఇప్పుడు నేను రిలేషన్‌ని ఇక్కడ చేంజ్ చేసి చూస్తే అది వేరే వ్యూలో అండ్ ఆల్ టేబుల్స్ ఉన్న చోట కూడా ఆ రిలేషన్ చేంజ్ అయిపోతుంది. ఇక్కడ వన్ టు మెనీ ఉంది. దీన్ని దీన్ని సింగిల్ డైరెక్షన్ చేసి అప్లై చేస్తాను. ఓకే. ఇప్పుడు సేమ్ నేనిక్కడ ప్రైమరీ దానికెళ్ళినా ఆ రిలేషన్ అప్‌డేట్ అయిపోయింది చూడండి. ఈ ఫ్లోకి ఇట్లొచ్చేసింది. ఇక్కడికెళ్ళినా ఇక్కడ ఇట్లా సింగిల్ వచ్చేసింది. ఒకవేళ ఇక్కడ ఎక్కడ మార్చినా, ఒకవేళ నీ ప్రైమరీలో మళ్ళీ దీన్ని బోత్ డైరెక్షన్‌లు చేసినా ఇక్కడ అప్‌డేట్ అయిపోయింది. ఇక్కడ అప్‌డేట్ అయిపోయింది. సో, ఇదేంటంటే ఇది ఇంగో కొత్త రిలేషన్ మనం క్రియేట్ చేయట్లేదు. ఉన్న రిలేషనే ఉంటుంది. జస్ట్ ఒక ఈ వ్యూలో మనం ఎంత జూమ్ ఇన్ చేసినా, జూమ్ ఔట్ చేసినా ఓన్లీ ఈ 4 టేబుల్సే కనపడతాయి. కానీ ఈ ఆల్ టేబుల్స్ ఉన్న చోట చూస్తే మల్టిపుల్ ఉంటాయి కదా! అప్పుడప్పుడు చాలా కన్‌ఫ్యూజన్ అయిపోతుంది మల్టిపుల్ టేబుల్స్ ఉన్నప్పుడు. ఇది ఈజ్ ఆఫ్ వీవింగ్‌కి ఈ ఫంక్షనాలిటీ వాడతారు. ఓకేనా? నెక్స్టొచ్చి ఫార్మాటింగ్, డేటా ఫార్మాటింగ్. ఆహ్, డేటా ఫార్మాటింగ్ మనం అక్కడ చేంజ్ చేసాం గదా! ఇంకొకటి ఇక్కడ లాస్ట్ టైమ్ మనం ఈ ఆప్షన్ చూసాం. ఇక్కడ గూడా మనం డేటా చేంజ్ జేసుకోవచ్చు. ఇక్కడికొచ్చాక ఈ టేబుల్‌లో ఇది ఏముంది మనం టేబుల్ టూల్స్ మీద క్లిక్ చేస్తే కాలమ్ టేబుల్స్ ఇదుంది హోల్ నంబర్ ఉంది గదా! నాకు నంబరొద్దు. ఇది నాకు టెక్స్ట్ కావాలి అంటే టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవచ్చు. ఆహ్, ప్రైజొచ్చి నాకు ఇలా వద్దు నాకు డెసిమల్ నంబర్ కావాలి అంటే డెసిమల్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ చేంజ్ అవుతుంది. సో, డెసిమల్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత మనం ఇవి గూడా డిజిట్స్ కూడా మనం ఆహ్, కంట్రోల్ జేయొచ్చు. నాకు 2 డిజిట్స్ కావాలి అంటే
డెసిమల్ పాయింట్ తర్వాత ఇట్లా 2 డిజిట్స్ నేను చూపిస్తాను. ఎందుకంటే అప్పుడప్పుడు మనకి డెసిమల్ వాల్యూ ఉన్నప్పుడు మోర్ దాన్ 10 డిజిట్స్ కూడా వస్తాయి. అంత మనకు అవసరం లేదు కదా! 2.678229 అంత చూపించాల్సిన అవసరం లేదు. 2.67 అని చూపిస్తే చాలు. అలా 2 డిజిట్సే పెట్టినప్పుడు అది రౌండింగ్ ఆఫ్ అయిపోయి ఓన్లీ 2 డిజిట్స్‌కి ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. నాకిక్కడ డాలర్ ఒకవేళ ఇది డాలర్ వాల్యూ అని నేను ఫీల్ అయితే నేను డాలర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ముందు కూడా డాలర్ యాడ్ అయిపోతుంది. సో, తర్వాత నేను దీన్ని ఆహ్, రిపోర్ట్‌లో యూజ్ చేస్తే కూడా ఈ డాలర్ సింబల్ బై డిఫాల్ట్ యాడ్ అవుతుంది అక్కడ రిపోర్ట్‌లో కూడా. కానీ అప్పుడు మనకి రిపోర్ట్స్ ఆహ్, ఏదైనా ఇన్ఫర్మేషన్ మనకు చూపిస్తున్నప్పుడు అది కరెన్సీ అది సేల్స్ అమౌంట్ అయినప్పుడు అమౌంట్ మనకు డాలర్స్‌లో కనపడుతుంది. ఓకేనా? ఇలాంటివి అంటే డేటా టైప్ చేంజ్ చేయడము ఇలాంటివి మనం చూస్తాం. ఇంకా ఇక్కడ డేటా టైప్స్‌లో మనం చూస్తే చాలా టైప్స్ ఉంటాయి. ఇక్కడ ఈ కేస్‌లో మనం ఇక్కడ నంబర్ సెలెక్ట్ చేసాం కదా! సో, ఆహ్, ఇదుంది. ఒకవేళ టెక్స్ట్ ఇది కాదు సారీ. దీన్ని డెసిమలే ఉంచుదాం. ఇంకా ఏమేమి డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్నాయంటే, ఇక మనకి టెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ చేశాక ఓకే. ఆ! సో, ఇక్కడ మనం టెక్స్ట్ సెలెక్ట్ చేశాక ఇక్కడ డేటా కేటగిరీ ఉంటుంది. డేటా కేటగిరీలో ఈ కేస్‌లో అయితే మనకి ఓన్లీ ఇవే ఉన్నాయి. అప్పుడప్పుడు మనకి ఇక్కడ కంట్రీ నేమ్స్ అలా ఉంటే, మనం ఆ కంట్రీ నేమ్స్‌ని ఆహ్, కంట్రీ కింద సెలెక్ట్ చేశామనుకో, అప్పుడేమవుతుందంటే మనకి పవర్ బిఐలో ఒక మ్యాప్ విజువల్ ఉంటుంది. ఈ మ్యాప్ విజువల్ వాడితే ఏమవుతుంది అంటే, మనం మనకి ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇక్కడ ఇండియా, చైనా, యూఎస్ఏ అట్లా ఇన్ఫర్మేషన్ ఉండి, ఆ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ మ్యాప్ విజువల్ మీద క్లిక్ చేస్తే యూజ్ చేసామనుకో, అప్పుడు మ్యాప్ ఫార్మ్ అయ్యి, ఆ మ్యాప్ మీద మనకి సేల్స్ డేటా చూపిస్తుంది. కానీ అలా అవ్వాలి అంటే ఫస్ట్ ఆ స్పెసిఫిక్ కాలమ్‌ని మనం అది కంట్రీనా, ఆహ్, సిటీనా అనేది మనం ఇక్కడ డిఫైన్ చేయాలి. ఒకవేళ మనం ఎగ్జాంపుల్ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు. ట్రాన్స్‌ఫార్మ్ డేటా ఇప్పుడే చేసేద్దాం. ఇప్పుడు కాదు. సర్లే లైట్ ఇది. సో, నేనేం జెప్పాలనుకుంటున్నా అంటే, ఈ డేటాని మనం హ్మ్, ఇది జేయొచ్చు. ఆహ్, అంటే అది మనకి జియోగ్రాఫిక్ కాలమ్ అని ఈ కేస్‌లో మనకి కంట్రీ అనే కాలమ్ ఉంది గదా! ఈ కంట్రీ అని మన కాలమ్ అది కంట్రీ అని తెలుసు కాబట్టి, ఇక్కడ డేటా కేటగిరీలో దాన్ని కంట్రీ కింద యూజ్ చేస్తే, తర్వాత మనం ఈ విజువల్ యూజ్ చేసినప్పుడు మనకిట్లా ఇన్ఫర్మేషన్ ఇలా చూపిస్తుంది. ఇక్కడేముంది మనకి యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది గదా! ఇక్కడ చూస్తే ఇట్లా ఒక మ్యాప్ విజువల్ ఫార్మ్ అయ్యి, ఆ మ్యాప్ విజువల్‌లో ఆ డేటా చూపిస్తుంది. ఓకేనా? దానికి ఇక్కడ మనం కరెక్ట్‌గా సెలెక్ట్ చేయాలి. అప్పుడప్పుడు మనకి ఇక్కడున్న కాలమ్‌లో ఒక వెబ్ యూఆర్ఎల్ ఉందనుకో, ఆ వెబ్ యూఆర్ఎల్ మీద క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ ఓపెన్ అవుతుంది అనుకుంటే, అప్పుడు ఇక్కడ ఇమేజ్ ఫార్మాట్ గూడా ఉంది చూడండి. వెబ్ యూఆర్ఎల్, ఇమేజ్ యూఆర్ఎల్. ఒకవేళ అది ఇమేజ్ యూఆర్ఎల్ అయితే దాని ఇమేజ్ యూఆర్ఎల్ కింద సెలెక్ట్ చేసి కొన్ని ఇమేజ్ విజువల్స్ ఉంటాయి. ఒక టేబుల్‌లో మనం ఆ కాలమ్‌ని డ్రాగ్ చేసి ఫార్మాటింగ్ యాస్ ఎ విజువల్ చేస్తే అప్పుడు డైరెక్ట్ ఇమేజ్ రెండర్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఈ ఫ్యూచర్‌లో కొద్దిగా ఇష్యూస్ ఒస్తున్నాయి. ఎస్పెషల్లీ కార్పొరేట్స్‌లో మనకి అది ఆహ్, పాస్వర్డ్ అథెంటికేషన్ అవ్వాలి, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వాలి అన్న కేసెస్‌లో ఇలాంటి ఇష్యూస్ ఒస్తున్నాయి. కానీ ఇట్లా లాటిట్యూడ్, లాంగిట్యూడ్ కింద గూడా దాన్ని ఇది జేసుకోవచ్చు. ఇలాంటి మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ. ఓకేనా. బై డిఫాల్ట్ ఏమొస్తుంది అంటే ఇది అన్‌కేటగరైజ్డ్ అలా వస్తుంది బై డిఫాల్ట్. ఎందుకంటే వీళ్ళు కేటగరీస్‌లో అదర్ థాన్ న్యూమరిక్, అదర్ థాన్ ఇది పెట్టారు గదా! ఓకే. ఇప్పుడు ఈ కేస్‌లో మనం చూస్తే కూడా బై డిఫాల్ట్ అది అన్‌కేటగరైజ్డ్ కేటగరీ కిందనే ఉంటుంది. నేను డిస్కార్డ్ చేంజెస్ చేస్తాను. నాకు ఆ టేబుల్ అవసరం లేదు. టేబుల్ టూల్స్ కేటగరీకెళ్తే బై డిఫాల్ట్ అన్‌కేటగరైజ్డ్ వస్తుంది. ఓకేనా?
ఈ ప్రైస్‌ది కాబట్టి ఇది గూడా అన్‌కేటగరైజ్డ్ వస్తుంది. ఎందుకంటే అదర్ థాన్ ఇది చూపిస్తున్నాం. ఇక్కడ చూస్తే ఇది న్యూమరిక్ వాల్యూ ఉంది గదా! సో, న్యూమరిక్ వాల్యూకి అది చూపిస్తుంది. ఓన్లీ థిస్ 2 ఎయిదర్ మనం దాన్ని లాటిట్యూడ్ గాని, లాంగిట్యూడ్ గానే సెలెక్ట్ చేయొచ్చు. వేరే ఆప్షన్స్ అది ఇవ్వట్లేదు. ఇక్కడ వేరేస్ మన కేటగరీ మీద క్లిక్ చేసి ఇది టెక్స్ట్ కదా! సో, కాబట్టి ఇది ఈ నేమ్‌తో సిటీ గూడా ఉండొచ్చు, కంట్రీ గూడా ఉండొచ్చు కదా! సో, ఇలాంటి అడిషనల్ ఆప్షన్స్ ఇస్తుంది. ఓకేనా? అప్పుడప్పుడు మనం బార్‌కోడ్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ బార్‌కోడ్ గూడా రెండర్ చేయొచ్చు. అక్కడ పవర్ బిఐ విజువల్‌లో. సో, ఇది కేటగరీస్ చేంజ్. నెక్స్టొచ్చి హైరార్కీస్. హైరార్కీస్ ఏంటంటే ఏమవుతుంది అంటే మనకి ఒకవేళ ఇలా కాలమ్ ఉందనుకో, డేట్ హైరార్కీ మీకు ఐడియా ఉంది కదా! డేటా హైరార్కీ అంటే ఏంటి? బై డిఫాల్ట్ మనం ఇక్కడ డేట్ సెలెక్ట్ చేస్తే లాస్ట్ క్లాసెస్‌లో మనం చూసాం. ఇప్పుడు ఈ టేబుల్‌లో హైరార్కీ నేను ఆఫ్ చేశాను డేట్‌కి. ఒకవేళ నేను డేట్ హైరార్కీ సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఈ డేట్ కాలమ్ కిందనే ఇయర్, క్వార్టర్, మంత్ ఇలా అంతా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ క్వార్టర్ వద్దు అనుకుంటే దీన్ని తీసేయొచ్చు. ఇప్పుడు ఓన్లీ ఇయర్, మంత్, డే చూపిస్తుంది కదా! నాకు ఓక్ ఇయర్ గూడా అవసరం లేదు. ఓన్లీ ఒక ఇయర్ డేటానే చూస్తున్నా అంటే, ఓన్లీ మంత్, డే మాత్రమే గూడా పెట్టొచ్చు. ఒకవేళ ఇదంతా వద్దు అనుకుంటే హైరార్కీ మనం ఆఫ్ చేసుకొని ఓన్లీ డేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఓన్లీ డేట్ వస్తుంది. సో, హైరార్కీ ఎక్కడెక్కడ పాజిబుల్ మనకి? డేట్‌లో హైరార్కీ పాజిబుల్. ఇయర్, క్వార్టర్, మంత్, డే ఇలాంటి కేసెస్‌లో హైరార్కీ పాజిబుల్. ఇంకా హైరార్కీ ఎక్కడ పాజిబుల్? మనకి ఒక సెర్టైన్ కాలమ్స్ ఉన్నాయి. కాంటినెంట్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ అది గూడా కైండ్ ఆఫ్ ఒక హైరార్కీ గదా! మనకి అలాంటి కాలమ్స్ ఉన్నప్పుడు మనం హైరార్కీ క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడేమవుతుంది హైరార్కీ క్రియేట్ చేసి దాని పేరు లొకేషన్ అని పెట్టొచ్చు. అప్పుడు లొకేషన్ అన్న కొత్త కాలమ్ క్రియేట్ చేసి దాన్ని ట్రాక్ చేసినప్పుడు మనకి ఇలా ఆప్షన్స్ వస్తాయి. అంటే హైరార్కీ కావాలా? వద్దా? హైరార్కీ కావాలి అంటే హైరార్కీలో ఏవేవి చూపించాలి? ఒకవేళ ఇదే అనుకోండి లొకేషన్ అన్న కాలమ్ ఉంది. దాంట్లో కాంటినెంట్, కంట్రీ, స్టేట్, డిస్ట్రిక్ట్ ఉంది. ఇప్పుడు నేను ఓన్లీ స్టేట్ చూపించాలి అనుకున్నప్పుడు హైరార్కీ సెలెక్ట్ చేసి కాంటినెంట్, కంట్రీ తీసేసి ఓన్లీ స్టేట్ ఉంచుతాను. డిస్ట్రిక్ట్ గూడా పీకేస్తాను. అప్పుడు ఓన్లీ స్టేట్ ప్రకారం నా డేటా ఇక్కడ పాపులేట్ అయిపోతుంది. అర్థమైందా? హైరార్కీ అంటే ఇక్కడ మనకి డేట్‌లో బై డిఫాల్ట్ డేట్ కాలమ్స్‌ని అది రికగ్నైజ్ చేసి హైరార్కీ క్రియేట్ చేసేస్తుంది. ఈ డేట్ కాలమ్స్‌కి. కానీ ఇక్కడ నాకు వద్దు అనుకుంటే ఈ హైరార్కీని నేను డిలీట్ కూడా చేయొచ్చు. డేట్ కాలమ్‌కి చేయలేమనుకుంటాను. హైరార్కీ ఉంది గదా! దీని మీద క్లిక్ చేసి ఆహ్, ఓకే. డేట్ కాలమ్‌కి ఆప్షన్ చూపించట్లేదు. ఒక్క నిమిషం. మనం హైరార్కీ క్రియేట్ చేయాలంటే ఇలా చేస్తాం. ఫస్ట్ వచ్చి డేటా పెయిన్‌లోకెళ్ళి ఫస్ట్ ఇది చూద్దాం. ఫస్ట్ డేటా పెయిన్‌కెళ్ళి ఈ కేస్‌లో వీళ్ళేం చేస్తున్నారు ఈ ఎగ్జాంపుల్‌లో కంట్రీ, స్టేట్ అండ్ సిటీ ఉంది. ఈ 3 ఫీల్డ్స్‌ని వాళ్ళు జియోగ్రఫీ హైరార్కీ అని ఒకటి క్రియేట్ చేయాలనుకున్నారు. దానికేం చేశారు ఫస్ట్ క్రియేట్ హైరార్కీ మీద క్లిక్ చేశారు. క్లిక్ చేసి డేటా పెయిన్‌కెళ్ళి రైట్ క్లిక్ ఆన్ ఫీల్డ్ అండ్ సెలెక్ట్ క్రియేట్ హైరార్కీ. మనం ట్రై చేద్దాం. మన దగ్గర ఆ ఫీల్డ్ లేదు. కానీ స్టిల్ ట్రై చేద్దాం. క్రియేట్ హైరార్కీ. హైరార్కీ క్రియేట్ అయ్యాక దీనికి డేటా కాలమ్స్‌ని యాడ్ చేస్తారనుకుంటున్నాను. కాంటినెంట్ మీద క్లిక్ చేశారు అండ్ ఇట్ ఈస్ నేమ్ టెరిటరీ హైరార్కీ. రైట్ క్లిక్ ఆన్ అనదర్ ఫీల్డ్ లైక్ కంట్రీ అండ్ సెలెక్ట్ యాడ్ టు హైరార్కీ ఆర్ డ్రాగ్ ఇన్. ఓకే. సో, ఇదొచ్చాక నేను కస్టమర్ ఐడీలో ఆహ్, సేల్స్ పర్సన్ ఐడీని గూడా ఫస్ట్ దీని కింద సెలెక్ట్ చేసి మెనీ టెక్స్ట్ చేసి రైట్ క్లిక్ యాడ్ టు హైరార్కీలో ఇది సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు ఇక్కడ హైరార్కీలో అది యాడ్ అయిపోయింది గదా! ఇప్పుడు ఒక టేబుల్ కొత్తది క్రియేట్ చేద్దాం.
ఈ ఆప్షన్స్ మనం అంత ఎక్కువగా డే టు డే యూజ్ చేయము. కానీ ఇవన్నీ గుడ్ టు నో ఆప్షన్స్. మనకెప్పుడో ఒక్కసారి యూజ్ చేయాల్సిన అవసరం వస్తది. అప్పుడు మనకి ఇవన్నీ తెలిసుంటే చాలా బెటర్. ఇట్లా చూడండి. ఇప్పుడు నేను కస్టమర్ ఐడీ హైరార్కీ సెలెక్ట్ చేసుకుంటే, ఇది దాంట్లో ఉన్న కస్టమర్ ఐడీ ఇన్ఫర్మేషన్ గూడా బై డిఫాల్ట్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఇట్లా వద్దనుకుంటే నేను ఓన్లీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ గూడా ముందున్న టేబుల్ వాడి గూడా తీసుకురావచ్చు. సో, ఇప్పుడు ఈ హైరార్కీలోంచి నాకిదొద్దు అనుకుంటే ఇది పీకేయచ్చు. మళ్ళీ ఈ కస్టమర్ ఐడీ యాడ్ చేయొచ్చు. ఇలాంటివి. అంటే నేనేం చెప్తున్నా అంటే, ఈ కస్టమర్ ఐడీ కాలమ్ ఓన్లీ వాడితే అదే ఉంటుంది గదా! ఇప్పుడు నేను కస్టమర్ ఐడీ కాలమ్ తీసేసి, ఇక్కడ సేల్స్ డేటా ఏస్తాను ఒకవేళ. సో, ఇప్పుడు నాకు ఇలా సేలొస్తుంది. ఇప్పుడు నేను ఈ సేల్ నాకు పీఐడీ లెవెల్‌లో నాకు కట్టొద్దు అనుకుంటే, ఇది నేను తీసేస్తాను. అప్పుడు అది సమ్మేషన్ అయిపోయి కస్టమర్ ఐడీ లెవెల్‌లో వస్తుంది. లేదు నాకు ఆహ్, ఆహ్, ఈ హైరార్కీలోనే ఆహ్ షో ఆల్ లెవెల్స్ మీద క్లిక్ చేస్తే ఇదొచ్చింది కదా! ఇప్పుడు నాకు కస్టమర్ ఐడీ వద్దు సేల్స్ ప్రకారం కావాలంటే ఇలా నేను చేసుకోవచ్చు. సో, ఈ కేస్‌లో ఇది మనకి అంతగా ఇది ఉండకపోవచ్చు. కానీ మోస్ట్‌లీ మనకి స్టేట్ లెవెల్ ఇలాంటివి ఉన్నప్పుడు మనం ఈ హైరార్కీస్ వాడి ఆ డేటాని మనం ఎలా స్లైస్ అండ్ డైస్ చేయాలో అలా చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇవి మోస్ట్‌లీ మనం ఇప్పటివరకు పవర్ బిఐలో ఉన్న 4 విండోస్‌లో 2 విండోస్ గురించి డిస్కస్ చేసాం. ఒకటి ఏంటి హ్మ్. ఇట్లా ట్రాన్స్‌ఫార్మ్ డేటా విండో దాని తర్వాత ఇక్కడున్న మోడల్ వ్యూ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడేమన్నా ఇప్పటి వరకు క్వెషన్స్ ఉన్నాయా? నెక్స్ట్ మనం వెళ్ళేదేంటి అంటే నేను చెప్పా కదా! మనం డాక్స్‌లో గూడా మనం ఫార్ములాస్ రాయొచ్చు. ఇది మెయిన్ అన్నమాట. ఈ డాక్స్ అనేది లైక్ హార్ట్ ఆఫ్ పవర్ బిఐ. ఈ డాక్స్ నేర్చుకున్న ఆహ్, తర్వాత మనం విజువలైజేషన్స్‌లోకెళ్ళి విజువలైజేషన్ క్రియేట్ చేశాక కొన్ని ఫార్మాటింగ్ గాని, ఇలాంటివన్నీ ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటాయి. అంటే ఒక బార్ గ్రాఫ్ చేస్తే, ఆ బార్ గ్రాఫ్‌లో మనం అక్కడ డేటా డిస్‌ప్లే చేయాలంటే అదెలా చేస్తాం? ఆ బార్ గ్రాఫ్ పైన మనకి టెక్స్ట్‌లో వాల్యూస్ రావాలంటే ఏం చేస్తాం? ఇక్కడ పవర్ బిఐ సైజ్ పెంచాలంటే ఏం చేస్తాం? ఇవన్నీ చూద్దాం. ఓకేనా? సో, ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఈ 2 సెక్షన్స్‌లో నేను స్లైడ్స్ కూడా షేర్ చేశాను. ఏమన్నా డౌట్స్ ఉంటే అవి డిస్కస్ చేయొచ్చు మనం ఈ 5, 10 మినిట్స్. అంటే ఈ కొత్త టాపిక్‌కెళ్ళే ముందు ఇది డిస్కస్ చేద్దాం. ఈ రేపటి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు ఈ కొత్త టాపిక్.